ఈ రోజు మనం వచ్చేసి హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీ సెకండ్ లైన్ లో ఉన్నామండి. రోడ్ నుంచి సెకండ్ బిట్ లో ఉన్నామండి. ఇది ఎగ్జాక్ట్ గా 267 గజాలు నార్త్ ఫేసింగ్ ఉన్న ల్యాండ్ లో మొత్తం G+4 పర్మిషన్స్ తోని హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న ఒక కన్స్ట్రక్షన్ దగ్గర మనం ఉన్నామండి. ఇది వచ్చేసి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉందండి. ఫ్లాట్ కూడా వచ్చేసి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈచ్ ఫ్లోర్ కన్సిస్ట్ ఆఫ్ 1950 ఎస్ఎఫ్టీ అండి, 1950 ఎస్ఎఫ్టీ అండి. మనకు వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. అండ్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్ విత్ ఏ కామన్ వాష్రూమ్, పూజా రూమ్ అండ్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా విత్ 2 బాల్కనీస్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా హాల్లో లివింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 16.5 into 15.5 అండి ఈ సైజ్. అండ్ మనకి ఇక్కడ కంప్లీట్ గా ఒక స్క్వేర్ షేప్ లో లిటిల్ బిట్ లైక్ 15.5 వన్ సైడ్ అండ్ 16.5 వన్ సైడ్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్ గా డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి మనకి 10 into 15 ఉందండి ఈ సైజు డైనింగ్ ఏరియాలో. సో మనకి హాల్ కి అండ్ డైనింగ్ కి ఓ బ్రేక్ వాల్ కూడా రావడం జరిగిందండి. లైక్ హాఫ్ ఆఫ్ ది వాల్ తో కవర్ అనేది జరిగింది అండ్ హాఫ్ ఆఫ్ ది స్పేస్ మనకి వాకబుల్ అనేది ఉందండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా బాల్కనీలో ఉన్నామండి. ఈ బాల్కనీ అనేది మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ అయి ఉందండి. ఇది ఎగ్జాక్ట్ గా 6 feet ఆఫ్ బాల్కనీ. పూజా రూమ్ లో ఉన్నామండి. ఈ పూజా రూమ్ అనేది మనకి కిచెన్ పక్కన ఉంది. అండ్ ఏదైతే మన లివింగ్ ఏరియా ఉందో ఆ లివింగ్ ఏరియా పక్కన ఉన్న డైనింగ్ ఏరియాకి అది అటాచ్డ్ అయి ఉందండి. దీని సైజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 5 into 4 చాలా అంటే చాలా స్పేషియస్ ఉందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం వచ్చేసి కిచెన్ లో ఉన్నామండి. ఈ కిచెన్ కి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇది కిచెన్ అనేది మనకి కిచెన్ కి అటాచ్డ్ మనకి ఒక యూటిలిటీ ఏరియా అనేది కూడా రావడం జరిగింది. అండ్ ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 8 into 11 అనేది సైజ్ ఉందండి మన కిచెన్ సైజు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం వచ్చేసి ఏదైతే కిచెన్ ఉందో కిచెన్ కి అటాచ్డ్ అయిన యూటిలిటీ ఏరియాలో ఉన్నామండి. దీని యొక్క సైజ్ వచ్చేసి 3.6 అండి. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ గా గెస్ట్ బెడ్రూమ్ లో ఉండడం జరిగిందండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ కి మనకి ఎగ్జాక్ట్ గా వెస్ట్ సైడ్ వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది అండ్ చాలా స్పేషియస్ గా బిల్డ్ చేయడం జరిగింది. ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజెస్ వచ్చేసి మనకి 13 into 10 అనేది ఉన్నాం. అండ్ దీనికి అటాచ్డ్ మనకి టాయిలెట్ అనేది ఉందండి. టాయిలెట్ సైజ్ వచ్చేసి 7 into 5 అనేది టాయిలెట్ సైజ్ రావడం జరిగిందండి గెస్ట్ బెడ్రూమ్కి. గెస్ట్ బెడ్రూమ్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా మన డైనింగ్ ఏరియాకి ఎల్ షేప్ అటాచ్డ్తోని కన్స్ట్రక్ట్ అయిన మన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ద సైజ్ ఇస్ లైక్ అనేది 13 into 11 అండి దీని సైజ్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ సౌత్ వెంటిలేషన్ అనేది రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ డోర్ యొక్క కెపాసిటీ కూడా లైక్ 20 mm తోని బిల్డ్ చేయడం జరిగింది డోర్ కూడా. అండ్ దీనికి అటాచ్డ్ మనకి టాయిలెట్ అనేది రావడం జరిగింది. టాయిలెట్ సైజ్ వచ్చేసి 6 into 6 into 5 అండి. సో 6.6 into 5 అనేది మనకి వెస్టర్న్ టాయిలెట్ రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి అక్కడ లైక్ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి వచ్చేసి వాటర్ ఫెసిలిటీకి ఇక్కడికి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ యాజ్ వెల్ యాజ్ మంజీరా వాటర్ ఉంది. సో వాటర్ పరంగా కంప్లీట్ ఇక్కడ వాటర్ ఇష్యూ అనేది లేదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 13 into 10.5 ఉందండి దీని సైజు. అండ్ దీనికి మనకు వచ్చేసి చాలా అంటే చాలా స్పేషియస్లో వెస్ట్ సైడ్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి అటాచ్డ్ మనకి టాయిలెట్ అనేది ఉందండి. ఈ టాయిలెట్ యొక్క స్పేస్ వచ్చేసి 6.6 into 5 అనేది ఉండదండి. అండ్ ఇది కూడా కంప్లీట్ వెస్టర్న్ అండి. మనకి ఇక్కడికి వచ్చేసరికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 53.33 అనేది వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అని అంటాం మనం. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా ఇక్కడ ఎమ్యూనిటీస్ చూసుకునేసరికి మనకి కార్ పార్కింగ్, 25 kV జనరేటర్ రావడం జరుగుతుంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, సీసీ కెమెరా ఫెసిలిటీ ఉంది. అండ్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ రూమ్తో పాటు మనం సెక్యూరిటీ కార్డ్ని కూడా ప్రొవైడ్ జరుగుతుందండి. మనకి ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1.15 అనే కోట్ చేస్తున్నారండి 3 BHKకి. అండ్ మన కింద 53.33 అన్డివైడెడ్ షేర్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అండి. దీనికి ఆల్రెడీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. సో ఎలాంటి GST అనేది ఉండదండి. సో కంప్లీట్గా అమ్యూనిటీస్ విత్ ఫ్లోర్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ దీని యొక్క ఛార్జెస్ చెప్పేది 1.15 చెప్తున్నారు. అండ్ స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్స్ కూడా ఉండవండి. నో మీడియేటర్స్ ఇన్ దిస్ పార్టీ. డైరెక్ట్ యూ కెన్ కాంటాక్ట్ యువర్ ఓనర్ అండ్ టేక్ ద ప్రాపర్టీ. విల్ డూ ది లోన్స్ ఆల్సో. నో వరీ అబౌట్ ది లోన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో యూట్యూబ్లో చాలా మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఇల్లు కొనుక్కోవాలనే వాళ్ళకి చాలా సింపుల్ అవుతుందండి. షేర్ చేయడం వల్ల కూడా యూట్యూబ్ అనేది దాని స్వతహాగా అది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్లులు కావాలంటే ఈ కాలనీలో మీరు షేర్ చేయండి.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇంకెలా అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, తప్పేం లేదు. అండ్ కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల మేము నేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. జై హింద్.